బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామానికి వచ్చాము. చెప్పండి అండి, మీ చావల గ్రామంలో ఎండలు ఎలా ఉండేయండి? మీ పేరు చెప్పండి. బాగా వడగాలు వేస్తున్నాయా ఎండలేనా? చెప్పండి, మీ పేరు చెప్పండి. సూర్యనారాయణ అండి. ఇంటికాడ కూర్చుంటే ఊరికే వడగాళ్ళు ఇటు ఇటు వచ్చి 10 మందిగా కేజీ బెమ్మంగారు చెట్టు ఉంది ఇక్కడ. ఎన్ని రోజులు మిట్టండి ఎండలో? 4 రోజుల నుంచి బాగా వస్తుందండి. ఎంత ఎంత ఉంటుంది డిగ్రీ? ఎంత డిగ్రీలు ఉంటుంది? ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 50 లోపు అండి. 50 లోపు, 45, 50 లోపు అట్లా ఉంటుంది. ఎండ తీవ్రత బాగా ఉంది మీ గ్రామంలో. ఇక్కడ ఈ చెట్టు ఏమి చెట్టు అండి? ఈ చెట్టు బెమ్మంగారు చెట్టు అండి. బ్రహ్మంగారి చెట్టు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడ మరి కొంతమంది ఇక్కడ రావి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నారు, పెద్ద మనుషులు. వాళ్ళని కూడా కనుక్కుందాం. చెప్పండి అండి, మీ పేరు చెప్పండి అండి. ఎండ తీవ్రతలు ఎలా ఉన్నాయండి మీ గ్రామంలో? ఎండ తీవ్రతలు వారం నుంచి చాలా ఘోరంగా ఉంది. వడగాళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడే సాగి దిగించి వస్తుంది. 25వ తారీఖు ఎండ తీవ్రత బాగా ఉంది మీ గ్రామంలో. ఇది అండి చావలి గ్రామం పరిస్థితి. ఎండ తీవ్రతలు బాగా ఉన్నాయి. ఇక్కడ అగ్గి దెబ్బ తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇదిగో చూడండి. ఇక్కడ ఇక్కడికి స్టేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ కొంచెం సేద తీర్చుకుంటారు. ఎందుకంటే ఈ చెట్టు ఉండటం వల్ల కొంత వీళ్ళకి వేడిగాళ్ళు తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో ఈ చెట్టు దగ్గరకు వస్తారు. కాబట్టి దీన్ని బట్టి ప్రతి గ్రామాల్లో కూడా చెట్లు నాటుకుంటే మనకింత వడగాళ్ళు తీవ్రత ఉండదు. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటుకుని ఆ యొక్క ఎండ తీవ్రత తగ్గించుకోగలరని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము.